హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ఎల్ఎల్ఆర్కి ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకున్నాం కదా. ఎల్ఎల్ఆర్ వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్కి ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికోసం మీరు ఫస్ట్ అయితే క్రోమ్ను ఓపెన్ చేయండి. క్రోమ్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సారథి పరివాహన్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు కావాలంటే దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయినా కానీ మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటర్ కావచ్చు అనమాట. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ రాగానే ఇక్కడ చూసినట్లయితే డ్రైవర్స్ అండ్ లెర్నర్స్ లైసెన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు లాస్ట్ టైం అయితే ఇక్కడ అప్లై ఫర్ లెర్నర్స్ లైసెన్స్ అనేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇది అప్లై చేసి ఉంటారు. ఇప్పుడైతే మనకు ఎల్ఎల్ఆర్ వచ్చింది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి కాబట్టి అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎల్ఎల్ఆర్ వచ్చి ఉంటుంది కాబట్టి ఎల్ఎల్ఆర్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. ఈ విధంగా రాగానే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీ డీటెయిల్స్ అనేటివి అన్నీ చూపిస్తాయి అనమాట. మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక లాస్ట్ వచ్చేసి మీరు ఏ వెహికల్కి మీరు టెస్ట్ అయితే చేయాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోండి. 4-వీలరా 2-వీలరా అనేసి ఇవి చూపిస్తాయి అనమాట. అవి మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే జనరేట్ అయి ఉంటుంది. మీరు ఈ యొక్క అప్లికేషన్ని మీరు సేవ్ చేసుకోండి. ఈ అప్లికేషన్లో ఏముంటుందంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మీరు సేవ్ చేసుకోండి. తర్వాత సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. డైరెక్ట్ ఫీజు పేమెంట్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంటర్ఫేస్ రాగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇక్కడ మోటార్ సైకిల్ విత్ గేర్ అనేసి ఇది ఒకటి, అలాగే లైట్ మోటార్ వెహికల్ 4-వీలర్కు రెండింటికైతే నేను అప్లై చేసుకున్నాను అనమాట. ఈ పేమెంట్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ బ్యాంక్ గేట్వే అనేసి ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఏపీ స్టేట్ అనేసి ఆప్షన్ చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ అలాగే మీ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే నౌ అనేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు అమౌంట్ అలాగే మొత్తం అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనేసి ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్, ఇంకా మామూలుగా అయితే మీరు పేమెంట్ ఏ విధంగా చేస్తారో మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ పే యూ పైన సెలెక్ట్ చేసుకోండి. కార్డు పేమెంట్ కానీ యూపీఐ ద్వారా కానీ మీరు పేమెంట్ చేసేయండి. ఇక్కడ కార్డు ద్వారా అయితే నేను చేయాలనుకుంటున్నాను. యూపీఐ ద్వారా కానీ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు చేయొచ్చు అనమాట. నేనైతే కార్డు ద్వారా చేస్తున్నా. పే నౌ పై క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ రిసిప్ట్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీ రిసిప్ట్ అయితే మీరు ఒకసారి ప్రింట్ తీసుకోండి లేదా పీడిఎఫ్ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే మీకు కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ని కూడా ఎంటర్ చేసేయండి. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అయితే ఈ విధంగా చూపిస్తాయి. మీ ఫోటో అలాగే
మీ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా డిఎల్ స్లాట్ బుక్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పేమెంట్ అన్నీ చేసేసారనమాట, ఒకసారి క్లియర్గా చూసుకోండి. తర్వాత ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. మీరు దేనికైతే మీరు డ్రైవింగ్ అనేది చేయాలనుకుంటున్నారో మీరైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రొసీడ్ టు బుక్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నటివన్నీ మనకు స్లాట్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్లూ కలర్లో ఉన్నటి హాలిడేస్ అనమాట. రెడ్ కలర్స్ ఉంటే కనుక అవి నాట్ అవైలబుల్ అనమాట. ఇక్కడ ఈ డేట్లలో మీకు ఏ డేట్ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ డేట్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టైం అడుగుతుంది అనమాట. ఇక్కడ టైం చూసినట్లయితే ఒకసారి మీకు ఏ టైంలో టెస్ట్ అనేది ఉండాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ స్లాట్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మొబైల్కి కానీ మీ ఈమెయిల్కి కానీ మీకు ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఒక కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే స్లాట్ అయితే బుక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ అయితే చూపిస్తుంది. ఈ అప్లికేషన్ని సింపుల్గా మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు సింపుల్గా ఇక్కడైతే మీరు డ్రైవింగ్ లైసెన్స్కి స్లాట్ అనేది బుక్ చేసేసారు, డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశారు. మీరు ఆ డేట్ను వెళ్ళి తర్వాత డ్రైవింగ్ చేసేయండి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరైతే ఏదైతే మీరు అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ని ప్రింట్ తీసుకోండి. అలాగే ఒక ఆధార్ కార్డు, ఆధార్తో పాటు ఏదైనా ఒక ప్రూఫ్ని, పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒక ప్రూఫ్ని మీరు జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డ్రైవింగ్ లైసెన్స్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.